హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేద్దాం అనేది అయితే చూద్దాం. అందుకు కొబ్బరికాయని ఇలా సన్నగా అయితే కట్ చేసి పెట్టేసుకొని ఇలా గోలించండి. ఒక పెనం తీసుకొని అందులో చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం మాడిపోకుండా జాగ్రత్తగా జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు అటు ఇటు తిప్పుతూ ఉండండి. నార్మల్ కలర్ అనేది అయితే చేంజ్ అయిపోతుంది, చూసారు కదా. అలా చేంజ్ అయిపోయాక పక్కకైతే తీసి పెట్టుకోండి. అది కొంచెం చల్లబడాలి కదా మిక్సీ పట్టేటప్పుడు. సో, చల్లబడిపోవడానికి పక్కకైతే పెట్టేసుకోండి. దాని తర్వాత మనకి పోపు వేయడానికైతే పోపు గింజలు, అలాగే వెల్లుల్లి, కరివేపాకు, ఒక 4 మిర్చి కూడా తీసుకోండి. తీసేసుకొని వాటన్నిటిని కూడా పెనం పెట్టుకొని కొంచెం వేయించండి. అదే పెనంలో మనకి స్టవ్ ఆఫ్ చేసిపోతే ఆ హీట్ అయితే సరిపోతుంది. నేనైతే అలానే చేస్తాను. జీలకర్ర ఇంకా అవన్నీ కూడా వేసేసి మొత్తం కొంచెం వేగేలాగా అటు ఇటు కలపండి, లేదంటే మాడిపోతుంది, చేదొస్తుంది. ఆఫ్టర్ ఇంకా మిక్సీకి వేసేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కొంచెం లైట్గా నీళ్ళు కలుపుకోండి, అప్పుడు ఈజీగా మెల్ట్ అవుతుంది. అలాగే ఇంకా ఇప్పుడు పోపు వేసేసుకుందాం. పోపు వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టిన పచ్చడి మొత్తం కూడా అందులో సరిగ్గా మెల్ట్ అయ్యేలాగా కలిపేసుకుందాం. అంతే అండి, కొబ్బరికాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా సర్వ్ చేసుకోవడమే లేటు. దోశలోకి అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.